ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లవర్ బాయ్ లవర్ని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. ఈ వండర్ఫుల్ మూమెంట్ ని ఒక వీడియో తీద్దాం. అమ్మో, త్రిష వస్తుందండి. ఏంటి మేడం, ఆ రొమాన్స్ సీన్ చూసి షాక్ అయిపోయారా? రొమాన్స్ ఏంటి? లేకపోతే ఏంటి మేడం, చూడండి, ఆ మైథిలి చేయాల్సిన పని కూడా ఆయన గారే చేస్తున్నారు. పైగా ఆ అమ్మాయి తలని తన భుజం మీద వాల్చుకొని ఎంతో క్యూట్గా హెల్ప్ చేస్తున్నాడు. నువ్వు నోర్మి, వెళ్ళి నీ పని చూసుకో. సారీ మేడం. మైథిలి, సారీ అండి, తెలియకుండానే నిద్ర వచ్చేసింది. పర్వాలేదు, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. త్రిష, ఆడిటర్కి పంపించేసి. అలాగే. ఆయన ఆఫీస్కి వచ్చి నిద్రపోవడం ఏంటి? డోంట్ యూ హ్యావ్ ఎ సెన్స్? సారీ అండి. ఏంటి సారీ? నిన్ను చూసి మిగతా వాళ్ళు కూడా పడుకుంటే ఆఫీస్ వర్క్ అంతా ఏమైపోవాలి? త్రిష, వర్క్ కంప్లీట్ అయిపోయింది కదా. పాపం రాత్రంతా నిద్ర లేదంట, అందుకే కాసేపు రిలాక్స్ అయింది. ఈ మాత్రం దానికే కోట్ల నష్టం ఏమీ రాదు కదా. ముందు చెప్పిన పని చేయి, ఈ ఫైల్స్ ఆర్డర్కి ఇచ్చే. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? నా వర్క్ అంతా మీరు కంప్లీట్ చేసినందుకు. అలా అయితే నేను మీకు థ్యాంక్స్ చెప్పాలండి. మీరు నాకు థ్యాంక్సా? ఎందుకని? నా ఎంగేజ్మెంట్ ఆపినందుకు. వాట్? ఎంగేజ్మెంట్ ఆపినందుకు మీకు కోపంగా లేదా? ఆ ఎంగేజ్మెంట్ అంటే ఇష్టం లేదు. ఇష్టం ఉండదు. ఎందుకుంటుంది? దీనికి లైన్ వేస్తున్నావు కదా. మరి ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలీదు. చెప్పొచ్చు కదా. చెప్పొచ్చు, కాకపోతే మా వాడు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఆ అమ్మాయి నుంచి కన్ఫర్మేషన్ రాలేదు, అందుకే వెయిట్ చేస్తున్నాడు. అడుగు అడుగు మైథిలి, ఆ అమ్మాయి ఎవరో అడుగు, నువ్వే అని చెప్పేస్తాను. అడుగు ప్లీజ్. ఓ అలాగా. ఆల్ ది బెస్ట్ అండి. మీ లవ్లో మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని. యా ష్యూర్. థ్యాంక్ యూ. అమ్మాయిని లవ్ చేస్తున్నానంటే ఎవరా అమ్మాయి అని అడుగుతుంది అనుకున్నాను. ఆల్ ద బెస్ట్ చెప్పి వెళ్ళిపోయింది ఏంట్రా. నువ్వు స్లో అయితే అలాగే చెప్తారు. ఇదిగో మీ ఇద్దరి క్యూట్ రొమాన్స్ వీడియో తీశాను, నీకు సెండ్ చేశాను, చూసుకో. రోజు చూస్తూ పండగ చేసుకో. ఆర్ఓ కంపెనీ నుంచి వచ్చిన ఆయిల్ మొత్తం చెక్ చేశారా? చెక్ చేశాను సార్, ప్యూర్గానే ఉంది. దానికి సంబంధించిన పేమెంట్ అయిపోయిందా? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారా? ఏం లేదు సార్, మన హెడ్ షెఫ్ ఆయిల్ గురించి చిన్న కంప్లైంట్ చేశారు. కొంచెం ప్యూరిటీ తక్కువ ఉంది అని, అందుకే అడుగుతున్నాను. అల్లుడు, అయిపోయింది. మావయ్య ఏమాత్రం ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా ఎంట్రీ ఇచ్చాడేంటి? ఇలా దొరికిపోయావేంట్రా? ఇప్పుడేం చేద్దాం రా?
లేరా పైకి, లేరా పైకి. మావయ్య నువ్వు ఆగలుడు. ఎరా, ఎంత ధైర్యం ఉంటే సీఈఓ సీట్లో కూకుంటావు? పైగా నా అల్లుండి పక్కనెట్టుకుని నువ్వే ఓనర్ అన్నట్టుగా సీట్లో కూకుంటావా? అరే, ఒక్క నిమిషం నువ్వు ఈ ఆఫీసులో ఉండటానికి ఇల్లేదు. పోరా బయటికి, పోరా. కథలు పెట్టరా నువ్వు. మావయ్య పో బయటికి. ఇగో అమ్మాయి, మీరు పాలు బయటికి వెళ్ళండి. అలాగే సార్. ఏట్రా ఇది? ఇది ఆఫీస్ అనుకున్నావా, నీ ఇల్లు అనుకున్నావా? ఆ సీట్లో ఆడు కదా కూకోవాలి, నువ్వు కూకున్నావేటి? మావయ్య, పొద్దున్న వాడు జాగింగ్కి వెళ్ళినప్పుడు కాళ్ళు బెనికిందంట. నిలబడలేకపోతుంటే నేనే కూర్చోమన్నాను. ఇగో అల్లుడు, అంతగా కూకోవాల్సి వస్తే ఈ కుర్చీలోనో ఆ కుర్చీలోనో కూకోవాలి కానీ డైరెక్ట్గా నీ కుర్చీలో కూకోవటమేటి? ఇది కరెక్ట్గా లేదు. రే సూరిబాబా, త్వరగా రారా ఎదవా. సార్ 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 ఇగో మన స్టాఫ్ అందరినీ హాల్లోకి రమ్మను. హాల్లోనే ఉన్నారు సార్. అయితే మనమే ఆడికెళ్దాం, పదా పదా. వామ్మో, స్టాఫ్ మొత్తాన్ని పిలిచి నేనే పురుషోత్తంలోని ఈ కంపెనీకి సీఈఓ అని చెప్పాడు కదా. అదే జరిగితే జరిగిన ఫ్రాడ్ని కనిపెట్టడానికి ఉన్న ఒక్క అవకాశం కూడా పోతుంది. పదరా. మీ అందరికీ మన కంపెనీ సీఈఓ ఎవరో తెలుసు కదా? తెలుసు సార్, ఉత్తమ్ సారే కదా మా సీఈఓ. పొరపాటుని ఈడ్ని సీఈఓ అనుకుంటారేమోనని. ఆయన సీఈఓ అని ఎందుకు అనుకుంటాను సార్? ఆయన సీఈఓ పిఏ కదా. కరెక్టే. నువ్వు వచ్చేవిట్రా? నువ్వు పిలిచేవేమోనని. నేనేం పిలవలేదురా బాబు, నేను పిలిచింది సీఈఓని. ఈయన కాదు కదా సార్ సీఈఓ. అవును, ఈడే. మావయ్య, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అలా వెళ్దాం. ఎక్కడే మాట్లాడచ్చు, అందరూ మనోళ్ళే కదా. ఎవ్రీవన్ గెట్ బ్యాక్ టు యువర్ వర్క్స్. ఓకే సార్, వెళ్ళండి. ఇగో అమ్మాయి ఆగు. ఉత్తమం నట్టుకొని గిరంటావేటి? అసలు గిరెవరో తెలుసా నీకు? తెలియకపోవడం ఏంటి సార్? ఆయనే కదా గిరి. ఓహో, ఏంటన్నావా? వెళ్ళమ్మా, వెళ్ళి పని చూసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.